హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సండే. సో పొద్దున్నే మా వారైతే ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేశారండి. సో ఆయనకి అలవాటు అనమాట. డైలీ మార్నింగ్ ఒక ధూప్ స్టిక్ వెలిగిస్తే మంచి సువాసన ఉంటుంది, బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అని అంటారనమాట. సో ఆ ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు ఒక చిన్న స్టీల్ బౌల్లో పెట్టేవాళ్ళు అనమాట. సో అది అలా ఓపెన్గా ఉంటే నాకు టెన్షన్ అనమాట. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా, చిన్న చిన్న క్లాత్స్ అవి అలా ఇల్లంతా ఇక్కడ అక్కడక్కడ పడి ఉంటాయి కదా. సో బై మిస్టేక్ దాని మీద పడితే ఎక్కడైనా ఫైర్ అవుతుందేమో అనేసి ఇలాంటి వుడెన్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నానండి. సో ఇది ఎక్కడ పెట్టినా కూడా చాలా సేఫ్ అనమాట. సో ఈరోజు సండే స్పెషల్గా నేనేం చేసి చూపించబోతున్నానో మీకు తమ్నేల్ చూస్తేనే అర్థమైంది కదా. సో స్వీట్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైన డబుల్ కా మీఠా అయితే మీకు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈరోజు అయితే ట్రై చేయండి. ముందుగా అయితే నేను బాదం పప్పుని ఇలాగా చాలా అంటే చాలా ఫైన్గా ఇలా తురుముకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ అవి సన్నగా తురుముకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో అందులో కొన్ని ఈ బాదం పప్పులు వేసేసి చాలా స్మూత్గా అయితే వాటిని తురిమేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. సో అది తీసుకుని ఆ బ్రెడ్స్ అన్నీ కూడా సైడ్స్ మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, సో అదంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. సో నేను తీసుకున్నది చిన్న బ్రెడ్ ప్యాకెట్ కాబట్టి నేను ఆ బ్రెడ్ని ఒక స్లైస్ని జస్ట్ 2 పీసెస్గా మాత్రమే కట్ చేస్తున్నానండి. అంటే ఇవి చిన్నవి కాబట్టి ఒక 2 పీసెస్ అయితే చేశాను. పెద్ద బ్రెడ్ అయితే కనుక మనకి 4 పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ సైడ్స్ ఉన్న ఈ బ్రౌన్ కలరులో ఉన్న ఇదంతా కూడా తీసేస్తున్నాను. సో ఇలాగ మనం నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో కట్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కొద్దిసేపు ఎండకు పెట్టండి ఈ బ్రెడ్ని. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా హార్డ్గా తయారవుతుంది అనమాట. లేదు మాకు అంత టైం లేదు అని అనుకుంటే కనుక మనకి ఇంట్లో మైక్రోవేవ్ ఉంటుంది కదా, సో దాంట్లో జస్ట్ ఒక 1-1.5 మినిట్ పెడితే కనుక జస్ట్ పైన కొంచెం గట్టిగా తయారవుతుంది. లేదు మైక్రోవేవ్ లేదు అని అనుకుంటే జస్ట్ మనం పెనం మీద పెట్టేసి లైట్గా వేడి చేసినా కూడా అది ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే ఇదంతా ఎందుకు అని అంటే మనం నెయ్యిలో ఫ్రై చేసుకునేటప్పుడు అది మరీ స్మూత్గా ఉండకుండా, అంటే మనం వేసి అది కలిపేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో దాన్ని కొద్దిగా డ్రై చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసానండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో జీడిపప్పు వేసాను. జీడిపప్పు దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పు కొద్దిగా దోరగా వేగిన తర్వాత అందులో కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. సో కిస్మిస్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మీకు కావాలంటే వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి. నాకైతే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి జీడిపప్పు కిస్మిస్ 2 మాత్రమే ఉన్నాయి. సో అవి 2 ఇలా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, సో అవి ఒక్కొక్కటిగా వేసుకుని వాటిని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మనం కొద్దిగా మంట ఎక్కువ పెట్టామంటే అవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో అందుకని చాలా కేర్ఫుల్గా సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ చాలా సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట బ్రెడ్ పీసెస్. సో చూస్తున్నారు కదా కలర్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిపోతున్నాయో. మిడిల్లో అంటే ఆ ప్యాన్ మిడిల్లో మనకి హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో అందుకని మనము అవి దగ్గరే ఉండేసి సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా మాడినట్లుగా అయితే మాత్రం టేస్ట్ అస్సలు బాగోవండి. సో అందుకనేసి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత మిగతా పీసెస్ కూడా వేసేసి సేమ్ ముందు ఎలాగో ఫ్రై చేసుకున్నామో అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నెయ్యి ఒకవేళ అయిపోయింది అనుకోండి, మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే బ్రెడ్ పీసెస్ ఫ్రై అయిపోయినాయండి. ఇక్కడ నేను పక్కన స్టవ్ మీద పాలు వేడి చేసుకున్నానండి. పాలు మరిగేటప్పుడు నేను ముందుగా బాదం పప్పు తురుముకున్నాను కదా, సో ఆ పౌడర్ మొత్తం దాంట్లో వేసేసాను అనమాట. ఎందుకంటే మనము ఇక్కడ ఈ డబుల్ కా మీఠాకి
కోవా యాడ్ చేయట్లేదండి. అంటే మామూలుగా డబుల్ కా మీఠా చేసేటప్పుడు కోవా యాడ్ చేస్తారు కదా, సో నేనైతే కోవా యాడ్ చేయట్లేదు. సో అందుకని పాలల్లో ఈ బాదం పౌడర్ వేసేసి బాగా మరిగిస్తున్నాను అనమాట. సో ఆ పాలు మరిగేటప్పుడు ఈ పక్కన స్టవ్ మీద సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా, అంటే నేను ఇప్పుడు ఈ తీసుకున్న బ్రెడ్కి నేను ఒక 3/4 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఆ 3/4 కప్పు షుగర్కి సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో అది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత యాలకులు తీసుకోవాలి. యాలకులు కొద్దిగా షుగర్ వేసేసి మిక్సీ జార్లో ఒకసారి తిప్పేసి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఒట్టి యాలకులు మనం మిక్సీ జార్లో వేస్తే అది ఎక్కువ పౌడర్ అవ్వదు కదా, సో అందుకని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కనుక చక్కగా ఫైన్ పౌడర్ అయితే అయిపోతుంది. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్ మరిగేటప్పుడే ఈ బ్రెడ్ పీసెస్ వేయడం వల్ల ఏంటంటే అవి చక్కగా ఆ షుగర్ సిరప్ని పీల్చుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి వాటిని చక్కగా కాసేపు అలా కలుపుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవద్దండి. సో అవి పీసెస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంచేసి ఉడకనివ్వాలన్నమాట. ఎందుకంటే తర్వాత పాలు యాడ్ చేస్తాం కాబట్టి అవి ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను బాగా మరిగించుకున్న పాలైతే యాడ్ చేసేస్తానండి. మనం ముందుగా దాంట్లో ఈ బాదం పౌడర్ వేసాం కదా, సో అందువల్ల అవి బాగా చిక్కగా కోవాలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ పాలని నేను ఇందులో యాడ్ చేసేసాను. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటిని బాగా పాలల్లో ఉడకనివ్వాలన్నమాట బ్రెడ్ పీసెస్ని. సో అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసేయాలి. సో పాలు యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, బ్రెడ్ పీసెస్ ఆటోమేటిక్గా బాగా మెత్తగా అయిపోయినాయి. సో వాటిని మరీ ఎక్కువగా కలిపేయకుండా జస్ట్ పైన ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగా స్టవ్ సిమ్లో ఉంచేసి ఆపేస్తే కనుక తర్వాత ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది. సో ఫైనల్గా అవుట్పుట్ చూసారు కదా. సో టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకునే అలాగే టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే అక్కడ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్లైయింగ్ కిస్ ఇవ్వు.